హాయ్ ఫ్రెండ్స్! సమ్మర్ అయితే వచ్చేసింది. బయట ఎండలు ఇరిగేసేస్తున్నాయి. మా నాన్నమేమో ఒక కూలర్ కొనరా మనవడా అంది. సర్లే అని చెప్పి ఆన్‌లైన్ మొత్తం సెర్చ్ చేసేసా. సెర్చ్ చేస్తే 4000, 5000లో బాగున్నాయి గానీ, డెలివరీ డేట్ అయితే చాలా లాంగ్ ఉంది. ఇంచుమించు 10 డేస్ పడుతుంది. సో, అంత టైం లేదని చెప్పి ఆఫ్‌లైన్ స్టోర్‌లో పర్చేస్ చేద్దామని డీమార్ట్‌కెళ్ళాం. సో, డీమార్ట్ మొత్తం తిరిగేస్తే నాకు స్మాల్ క్యూట్ కూలర్ కనపడింది. విచ్ ఈస్ బ్రాండ్ ఫ్రమ్ బజాజ్. ఈ బజాజ్ అనేది నాకు కూలర్ 4000 పడింది అరౌండ్. ఇది వచ్చేసరికి 2 ఇయర్స్ వారంటీతో రావడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. అబ్బో! కూలరు ఫస్ట్ ఇంప్రెషనే చాలా బావుందండి కూలరు. సో, దీంట్లో అయితే ఏ ప్యాకింగ్ ఇచ్చాడో తీద్దాం. దీంట్లో అయితే వీల్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ వీల్స్ మనమే పెట్టుకోవాలి. అండ్ దీంట్లో వారంటీ కార్డ్ అనేది ఇచ్చాడు. ఓపెన్ చేద్దాం దీంట్లో ఏమున్నాయో. ఇది వచ్చేసరికి వారంటీ కార్డ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి యూజర్ మాన్యువల్ హౌ టు యూజ్ అనేది. ఆఫ్‌కోర్స్ నేనుండగా మీకు దీంతో పనేముంది. సో, ఫైనల్‌గా దీన్ని కూలర్‌ని టేర్ ఆఫ్ చేసేద్దాం. ఏదైనా అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు గానీ ఏదైనా ఫీల్ వేరే లెవెల్. గైస్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్‌పుట్. ఇదేనండి మన కూలర్. గైస్ ఇదేనండి మన క్యూట్ కూలర్. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే లుకింగ్ వైజ్ అయితే చాలా సూపర్ ఉందండి. ఈ డిజైన్ గానీ, ఈ ఈ లుకింగ్ గానీ చాలా బావుందండి. ఇప్పుడు దీని స్పెసిఫికేషన్ గురించి చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇదొచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ ఈ మస్కిటో నెట్‌తో పాటు ఎనకాల హనీ కోంబ్ రావడం వల్ల మనకి ఇంకా కూల్‌గా ఉంటది. ఎప్పుడైతే మనం వాటర్ దీని మీద పడిందనుకో చాలా ఇంకా కూల్ అనేది చాలా బావుంటది. అండ్ దట్ టూ మస్కిటో నెట్ రావడం వల్ల మనకేమి దోమలు ఈజీగా ఎంటర్ అవ్వకుండా కాపాడిద్ది. సేఫ్టీగా మస్కిటో నెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకి. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి అయితే లుకింగ్ చాలా బావుంది. ఇక్కడొచ్చేసరికి 3 మోడ్స్ ఆఫ్ ఫ్యాన్ స్విచ్ ఇచ్చారు. లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్ ఇచ్చారు. అండ్ పంపు అంటే మోటార్ బటన్స్ అయితే ఇచ్చాడు. లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్. ఎప్పుడైతే మనం వాటర్ దీంట్లో పోసామో అప్పుడు ఈ స్విచ్ అనేది ఆన్ చేసుకోవాలి. అప్పుడు మనకి వాటర్ అనేది పంప్ అవుతా ఉంటాయి. అండ్ వాటర్ లెవెల్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కూలర్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కూలర్ చాలా క్యూట్‌గా చిన్నగా ఉన్న దట్ విచ్ కమ్స్ విత్ 18 లీటర్ వాటర్ కెపాసిటీ అనేది చాలా పెద్ద విషయం అని నేను చెప్తాను. ఎందుకంటే ఆ బడ్జెట్‌లో 18 లీటర్ కెపాసిటీతో వచ్చి ఇంత కాంపాక్ట్ సైజ్‌లో రావడం అనేది పెద్ద విషయం. ఈ పైనైతే ఇగ ఒక డోర్ ఇచ్చారు. సో, డోర్ ఏంటబ్బా అని ఓపెన్ చేస్తే దీంట్లో ఐస్ క్యూబ్స్ ఏసుకుంటానికి కూడా ప్లేస్‌మెంట్ ఇచ్చాడు. చాలా పెద్దగానే ఇచ్చాడు. చాలా ఐస్ క్యూబ్స్ అనేవి పడతాయి. టైఫాన్ బ్లోయర్‌తో రావడం జరుగుతుంది. క్వైట్ ఇంప్రెసివ్. ఆ బడ్జెట్ రేంజ్‌లో టైఫాన్ బ్లోయర్ రావడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి. వాటర్ ఎలా ఫిల్ చేసుకోవాలంటే దీనికంటూ సెపరేట్ హోల్ ఇచ్చాడు. అండ్ సెపరేట్ కనెక్షన్ కూడా ఇచ్చాడు. ఇగోండి చూడండి. దీంట్లో నుంచి మనం 18 లీటర్స్ వాటర్‌ని దీని ద్వారా పంపించాలి. పర్లేదు ఫ్రెండ్స్ ఈజీగానే 18 లీటర్స్ వెళ్ళిపోతాయి. ఇది అయిపోయిన తర్వాత ఈ వాటర్ మనం డిస్కార్డ్ చేయాలి. బాగా ఒక్కోసారి స్మెల్ వస్తాయి. ఆ స్మెల్ వచ్చినప్పుడు వాటర్‌ని డిస్కార్డ్ చేయాలంటే దీనికంటూ కింద హోల్ అనేది ఇచ్చాడు. దానికి బుష్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఎందుకంటే లీక్ అవ్వకుండా బుష్ కూడా ప్రొవైడ్ చేశాడు. సేఫ్టీ కంపార్ట్మెంట్‌కొచ్చేసరికి కూలర్ అయితే బానే ఇచ్చాడు. ఆ బడ్జెట్ రేంజ్‌లో సేఫ్టీ అనేది బెస్ట్ అని చెప్తా నేనైతే. ఇప్పుడు దీన్నైతే టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ వావ్! ఇంప్రెషన్ చాలా బాగుంది. ఎందుకంటే ఇదొచ్చేసరికి పవర్‌ఫుల్ ఎయిర్‌తో రావడం జరుగుతుంది. ఇదొచ్చేసరికి 1000 M3 స్క్వేర్‌తో ఎయిర్ ఫ్లో అనేది త్రో వస్తుంది. అండ్ మోటర్ కూడా ఆన్ చేయగానే చాలా చల్లగా అనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ పోయగానే చాలా చల్లగా ఉంది. బటన్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఆల్టరేషన్ మోడ్ అనే బటన్. ఇవన్నీ చూడండి మీకు ఆల్టరేషన్ స్వింగ్ అవుతుంది అటు ఇటు. చాలా నీట్‌గా స్వింగ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఎవరైతే ఈ సమ్మర్‌లో కూలర్ కొందాం అనుకుంటున్నారో అండర్ 4000లో ది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్తాను. ఆ బడ్జెట్‌లో 4000లో ఈ కిల్లర్ ప్రొడక్ట్ దట్ టూ విచ్ కమ్స్ విత్ 2 ఇయర్స్ వారంటీ అనేది 4000లో చాలా పెద్ద విషయమే. ఎవరైతే కూలర్ కొనుక్కోవాలనుకుంటున్నారో ఈ సమ్మర్‌కి ఈ బజాజ్ కూలర్ అనేది చాలా బెస్ట్ అయ్యిద్ది 4000లో. ట్రస్ట్ మీ గైస్.